మై డియర్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంక్. ఈరోజు మీకు మంచి టాపిక్, మంచి గరం టాపిక్ మీ ముందు తీసుకొస్తున్నా. అదేంటంటే పచ్చిమిర్చి, వాటి ప్రయోజనాలు. మీకు తెలుసు పచ్చిమిర్చి కారంగా ఉంటుందని, కానీ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే దాని యొక్క మమకారం మన జీవితాన్నే మార్చేస్తుంది. అదే ఈరోజు పచ్చిమిర్చి, వాటి ప్రయోజనాలు. మొదటిది, పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి మన శరీరాన్ని చాలా హెల్తీగా ఉంచి కాంతివంతం చేస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ శక్తి స్కిన్ డిసీజ్ రాకుండా చేస్తుంది. అదేవిధంగా ఇంకొక విషయానికి వస్తే పచ్చిమిర్చిలో మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండే తిండి ఏదైనా సరే మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. అదేవిధంగా పచ్చిమిర్చి బాగుంది, ఫైబర్ ఉందని చెప్పేసి అందరూ తినకూడదు. అల్సర్స్ ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి ధరకి పోవద్దు. పచ్చిమిర్చి ప్రయోజనానికి వస్తే ఈ ప్రయోజనం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, మన శరీరంలో ఏ టైంలో హార్ట్ అటాక్ వచ్చి మనిషి ఎలా పోతున్నాడు అనేది ప్రజల్లో ఒక అలజడిగా మారిపోతుంది. ఆ విషయానికి వస్తే ఈ పచ్చిమిర్చి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ పెరిగితే చాలా డేంజర్. అంటే కొలెస్ట్రాల్ 2 రకాలు ఉన్నాయి, హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని. ఆ హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అవి పెరగకుండా చేసే మంచి ప్రక్రియ పచ్చిమిర్చిలో ఉంది. అదేవిధంగా హార్ట్ అటాక్ సీరియస్ అయిపోయే విషయంలో ట్రైగ్లిజరాయిడ్స్ అనే వాటిని పెరగకుండా చేసే శక్తి పచ్చిమిర్చికి ఉంది. ఇదే విధంగా ఫైబ్రినోలైటిక్ యాక్టివిటీ అనే యాక్టివిటీ పచ్చిమిర్చిలో మన బాడీలో బ్లడ్ ఎక్కడ క్లాట్ కాకుండా, ఎక్కడ బ్లాక్ కాకుండా చక్కగా మొత్తం బాడీ అంతా ప్రచారం చేసి బాడీని హెల్తీగా ఉంచడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇంత మంచి పని చేస్తుంది పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విషయానికి వస్తే, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ ఇ, విటమిన్ సి, లైకోపీన్, ల్యూటిన్, క్యారోటినాయిడ్స్. ఇవి పచ్చిమిర్చిలోని ఎక్కడ మన బాడీలో ఉన్న ఏ భాగాన్నైనా క్యాన్సర్ సెల్స్ వస్తుంటే ఆ క్యాన్సర్ సెల్స్ని నిరోధించే అద్భుతమైన శక్తి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. ఇందులో ఉండే విటమిన్ కే జాయింట్స్ని, మీ బోన్స్ని చాలా బలవంతంగా, దృఢంగా తయారు చేస్తుంది. అదే టైంలో క్యాప్సియాసిన్, పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సియాసిన్ అనే సబ్స్టెన్స్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటే కీళ్లలో నొప్పులు, మంటలు, కాళ్ళలో మంటలు, బోన్స్లో మంటలు రాకుండా చక్కగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే మరొక అద్భుతమైన సబ్స్టెన్స్ ఏంటంటే క్యాప్సియాసిన్. ఈ క్యాప్సియాసిన్ ఒక చక్కటి పదార్థము నోసులో, ముక్కులో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ మీద పనిచేసి ఆ మ్యూకస్ ఎప్పటికీ జలుబులతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి ఆ మ్యూకస్ని బయటకు తొలగించి కోల్డ్ నుంచి ఉపశమనం కలిగించి మంచి ఆహ్లాదకరంగా చేస్తుంది. అదే ఈ క్యాప్సియాసిన్ పచ్చిమిర్చిలోని అద్భుత ప్రక్రియ. నాకు బోరు కొడుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని మీ ఫ్రెండ్ ఎవరైనా బాధపడుతుంటే వెంటనే ఆ నోట్లో పచ్చిమిర్చి పెట్టండి. అప్పుడు అతని మూడ్ ఆనందంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. మీరంటారు మండుతుంది, అదే అవుతుంది అనుకుంటారేమో, కానీ పచ్చిమిర్చిలో ఉన్న ఎండోమార్ఫిన్ అతని మూడుని మార్చేసి ఆహ్లాదకరంగా చేస్తుంది. అదే ఒక వింతైన ప్రక్రియ. అదేవిధంగా పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి, బెటా కెరటిన్ చక్కటి కంటి చూపుని మనకు ప్రసాదిస్తుంది. పచ్చిమిర్చి అంటే చాలామందికి కారం అనుకుంటారు, కానీ ఈ విషయంలో ఒక విషయం రావాలి. డయాబెటీస్తో చాలామంది 100కి 70% డయాబెటీస్తో ఈ రోజుల్లో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ శుభవార్త. ఏం శుభవార్త అంటే పచ్చిమిర్చి ఆ డయాబెటీస్ని టోటల్గా కంట్రోల్ చేసి, బ్లడ్ షుగర్ లెవెల్ని కంప్లీట్గా కంట్రోల్ చేసి మధుమేహానికి ఒక ఆమడ దూరంలో ఉంచుతుంది అనడంలో సందేహం లేదు. పచ్చిమిర్చితో చాలా ప్రయోజనాలు మీరు విన్నారు, కానీ పచ్చిమిర్చి చాలా బాగున్నాయని ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంకులో చెప్పారు. మనం ఒకటేసారి పచ్చిమిర్చిలు తిందామని పచ్చిమిర్చిలు చాలా ఎక్కువగా తినేస్తే మీకు వచ్చేది చక్కటి ప్రయోజనాలు కాదు. ఫస్ట్ వచ్చేది లూజ్ మోషన్స్. ఆ తర్వాత పచ్చిమిర్చి ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. ఆ తర్వాత మీకు పచ్చిమిర్చి ఎక్కువ తింటే మీకు కడుపులో, మీ బాడీలో కొన్ని పాయిజన్స్ తయారయ్యే అవకాశం కూడా ఉంది.
అలాగే పచ్చిమిర్చి తింటే ఎక్కువ తింటే మీకు మౌత్ అల్సర్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్కువ తిన్నప్పుడే మీకు వచ్చేవి, అంతేగాని కరెక్ట్ లిమిట్లో తిన్నప్పుడు అన్నీ లాభాలే, ప్రతి విషయంలోనూ లాభాలే. సో లిమిట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం మీకు రాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అందరి చుట్టాలకు పంపించి మన ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంక్ని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంక్.